ఈ లోకంలో మన హృదయాలు కేవలం కొంతమంది వల్ల మాత్రమే గాయపరచబడతాయి. తగిన సమయంలో ఆ గాయాలన్నీ మానిపోతాయి కూడా. కానీ దేవుని హృదయం ప్రతి క్షణం గాయపరచబడుతుందని, ఆ గాయాలన్నిటికీ కారణం మనమే అని కూడా మీకు తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, అక్కడ యేసయ్య యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని గూర్చి ఏడ్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం. నిజానికి ఆయన కన్నీరు కార్చింది అన్యజనుల కోసమో, తనను ఎరుగని ప్రజల కోసమో కాదు, తాను ఏర్పరచుకొని విమోచించుకున్న తన సొంత జనాంగం కోసం. తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళినా మరలా పశ్చాత్తాపపడి తండ్రి వద్దకు వచ్చేశాడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకొని పోగొట్టుకున్న స్థానాన్ని మరలా సంపాదించుకున్నాడు. కానీ తండ్రి ఇంటిలోనే ఉంటూ, తండ్రికి దగ్గరగా ఉంటూ, ప్రతినిత్యం ఆయనను చూస్తూ కూడా తండ్రి మనస్సును అర్థం చేసుకోలేని, అసలు తండ్రి హృదయంలో తన స్థానాన్నే గ్రహించలేని పెద్ద కుమారుడి వలన తండ్రి సంతోషించేదెప్పుడు? చిన్న కుమారుడి విషయంలో తండ్రి సంతోషించాడు గాని, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉంటున్న పెద్ద కుమారుడి విషయంలో మాత్రం చివరికి ఆ తండ్రికి దుఃఖమే మిగిలింది. ప్రియనేస్తమా, ఆయన రక్తంలో కడుగబడి ఆయనకు దగ్గరగా ఉంటూ కూడా ఆయన మనసు తెలుసుకోకుండా ప్రవర్తిస్తూ, ఆయన గాయాలు మాటిమాటికి రేపుతున్న మన వలనే దేవుడు దుఃఖపడాలా? లేక నిజదేవుని తెలుసుకోకుండా, ఆయన ప్రేమను ఇంకా రుచి చూడకుండానే ఇంకెప్పుడు తమ తండ్రిని చేరుకోలేని శాశ్వతమైన నరకాగ్నికి వెళ్ళిపోతున్న కొన్ని కోట్ల మంది తన బిడ్డల కోసం దేవుడు కన్నీరు కార్చాలా? ఆ భయంకరమైన నరక వేదన గురించి, దాని నుండి మనల్ని రక్షించడానికి యేసయ్య చేసిన బలియాగం గురించి అనేక మందికి తెలిపి, అనేక మందిని దేవుని వద్దకు నడిపించాల్సిన మనమే ఇంకా పడుతూ లేస్తూ ఉంటే, మరలా ప్రభువుని క్షమించమని వేడుకునే స్థితిలోనే ఉంటే, అనేక మందిని యేసయ్య దగ్గరకు నడిపించేదెప్పుడు? రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్నా జీవితకాలమంతా ఇలా చిన్నపిల్లల వలె పాలు తాగే స్థితిలోనే ఉంటే, బలమైన ఆహారాన్ని తినేది ఎప్పుడు? సంపూర్ణులం అయ్యేది ఎప్పుడు? ప్రియనేస్తమా, ఒక ప్రక్క నశించిపోతూ శాశ్వతంగా ఆయనకు దూరమైపోతున్న అనేక మంది తన బిడ్డల మధ్య, మరొక ప్రక్క ఆయనకు దగ్గరగానే ఉంటూ, ఆయన రక్తంలో కడుగబడ్డామని చెప్పుకుంటూ, ఆయన మనస్సేంటో, ఆయన చిత్తమేంటో ఎరుగక ఆయనను దుఃఖపెడుతున్న వారి మధ్య యేసయ్య మనల్ని చూడగానే సంతోషించే వారిగా మనం బ్రతుకుదాం. ఆయన సంతోషం కోసమే ప్రయాసపడదాం.